తెలంగాణ నుండి 2 ఖాళీలు రేసులో వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి, విహెచ్ ఉన్నారని కూడా మరి రేసులో ఉన్నట్టుగా ప్రచురించారు. అదేవిధంగా గేమ్ చేంజర్ సీఎం రేవంత్, బీసీలదే పట్టణం, పురుషుల్లో మహిళల ప్రభంజనం, పొరపోరులో మహిళల ప్రభంజనం, రిజర్వేషన్లకు మించిన పదవులు, 61% పైగా వార్డులు, డివిజన్లు బీసీల కైవసం, పంచాయతీలో 52.75% సీట్లు గెలిచిన బీసీలు, సీఎం తీసుకొచ్చిన రిజర్వేషన్ల చైతన్యంలో రాష్ట్రమంతా మార్పు, బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపిన సీఎం అని మరి బీసీల గురించి ఆలోచించిన తొలి సీఎంగా కూడా మరి కాంగ్రెస్లో తనదైన మార్కు సృష్టించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చేశారు. రిజర్వేషన్ అయినా కాకుండా స్థానిక జనాభా ఆధారంగా ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు పట్టం కట్టే స్థాయి చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో నింపారు. ఫలితంగా మునుపెన్నడూ లేని రీతిలో బీసీలకు అధికారంలో వాటా దక్కింది. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మున్సిపాలిటీలో 61% పైగా వార్డులు, డివిజన్లు గెలుచుకోవటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం చట్టసభల ద్వారా, న్యాయస్థానాల ద్వారా చేసిన పోరాటానికి తెచ్చిన మార్పునకు నిదర్శనంగా మనమైతే చెప్పుకోవచ్చని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అస్త్రాన్ని వదలగా సాంకేతికంగా చట్టపరంగా సాధ్యం కాకపోయినా రాజకీయంగా మాత్రం నేతల మైండ్ సెట్ మార్చేసిందని ఫలితాలు, గణాంకాలు మరి స్పష్టంగా చెప్తున్న ఈ విషయంలో అని చెప్పి మరి అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు పెద్దపీట వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజంగానే ఇలాంటి తప్పక పరిస్థితిని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి బీసీలందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితిని మనమైతే గమనించాం. చట్టపరంగా జరగకపోవచ్చు కానీ రాజకీయంగా ప్రతి పార్టీ కూడా చెయ్యాల్సిందే అన్న విధంగా తీసుకొచ్చిన పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. నాయకులు కూడా స్థానిక జనాభాను బట్టి ఏ వర్గం మెజారిటీ ఉంటే ఆ వర్గానికి టికెట్లు ఇస్తూ గెలుపు తీరం చేరాలనుకున్నాయి. చట్టం 34% దగ్గరే ఆగిపోయిన క్షేత్రస్థాయిలో మాత్రం రికార్డులు విజయాన్ని దక్కాయి. ఏకంగా 61% చైర్మన్ పదవులు బీసీలకు దక్కడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ జరగని ఓ పరిణామం. ఇక అదేవిధంగా మహిళా ప్రభంజనం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు మరి పెద్దపీట వేస్తుండడంతో ఈసారి విద్యావంతులైన మహిళలు పెద్ద ఎత్తున పోటీకి ముందుకొచ్చారు. రిజర్వేషన్ల పరిమితిని దాటి మరో 11% అదనంగా మహిళలు గెలవడం అనేది తెలంగాణ రాజకీయాలు ఇది సామాజిక మలుపుగా, గేమ్ చేంజర్గా కనబడుతుంది. ఆర్టీసీ ఉచిత బస్సుతో మహిళా ప్రయాణాల సమావేశాలు మరి వేడుకల్లో హాజరు కావడాలు పెరగ్గా రాజకీయ మలుపులో ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఫ్రీ బస్సు, మహిళా సంఘాలకు ప్రోత్సాహం, మహిళా సూపర్ బజార్లు, లోన్లు, ప్రతి మహిళను కోటీశ్వరులు చేయాల్సిన ప్రభుత్వ నినాదాలు, మహిళలకు పెట్రోల్ బంకులు, అద్దె బస్సులు, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో మహిళలను ముందు వరుసలో పెడుతుండటంతో రాజకీయంగా మహిళలు ముందుకు వెళ్ళగలిగారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో తనదైన ముద్ర వేసుకొని తనదైన పాలనతో ముందుకు దూసుకుపోతున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ బీసీలకు పట్టం కడుతూ తానేంటో నిరూపించారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదని 94 మున్సిపాలిటీలో విజయం సాధించాం, మరో 2 పర్యాయాలు మాదే అధికారమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని వచ్చే 2 పర్యాయాలు కూడా పార్టీ అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87.5% టికెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సామాజిక న్యాయాన్ని చాటుకుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని, దాదాపుగా 67% బీసీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచారని ఆయన పేర్కొన్నారు. ఇక పెద్దల సభకు ఎవరు, తెలంగాణ నుంచి 2 ఖాళీలు రేసులో వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి, విహెచ్ అని కూడా ప్రచురించారు. రాజ్యసభలో ఖాళీ అవుతున్న సీట్లకు సంబంధించి బుధవారం ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించిన 2 రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తుంది. పార్టీలో ఏ పదవి లేకుండా ఉన్న సీనియర్ నాయకులు కళ్ళన్నీ రాజ్యసభ సీటు మీదనే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో ఒకదాన్ని జాతీయ నాయకత్వానికి కేటాయించడం ఖాయం కాగా మిగిలిన స్థానం కోసం రాష్ట్ర స్థాయి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రేసులో ఆశావాహుల జాబితా చాంతాడంత ఉంది. ఇప్పటికే వారికి ఉన్న లింక్స్లో హైకమాండ్ దగ్గర సిఫార్సులు స్టార్ట్ చేశారు. పెద్దల సభకు రాష్ట్రంలో గట్టిగానే పోటీ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులంతా ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం జరిగే సమావేశంలో దీనిపై అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా సింఘ్వీకి రెన్యువల్, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ కోట నుండి ఆయన పేరు ఖరారు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కేసులతో పాటు తెలంగాణకు సంబంధించిన అనేక కేసులు ఆయన వాదిస్తున్నారు. ఒక స్థానం 6 హేమాహేమిలు, మరో స్థానం కోసం
ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు సుదర్శన్ రెడ్డి కావచ్చు, కేశవరావు కావచ్చు, ఇక అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కేశవరావు, వి హనుమంతరావు, జీవన్ రెడ్డి. మరి 37 ఖాళీలకు సంబంధించి 26 ఖాళీలకు షెడ్యూల్ సంబంధించి 26 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఎవరిని వరిస్తుందో మరి ఈ పెద్దల సభకు ఎవరనేది మరికొంత కాలంలో మనకి తేలిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక బాల్కా సుమన్ అరెస్టు, ఆదిలాబాద్ జైలుకు తరలింపు. నేడు ఆదిలాబాద్ జైలుకు హరీష్లపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మంత్రి వివేక్ కారుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్కు 14 రోజుల రిమాండ్ విధించింది మంచిర్యాల ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఈ కేసులో A1గా బాల్కా సుమన్, A2గా మరి మోలా రాజిరెడ్డిని చేర్చారు. బాల్కా సుమన్తో పాటు రాజిరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పోలీసులపై దాడి చేసిన కేసులో బాల్కా సుమన్ను బుధవారం అరెస్టు చేశారు. చైర్మన్ వైస్ ఎన్నికల్లో మరి ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు కేతనపల్లి మున్సిపల్ ఆఫీస్కు వెళుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై రాళ్లతో దాడి చేయడం, పోలీస్ సెక్యూరిటీ కోడ్ విసిరేయడం వంటివి బాల్కా సుమన్ చేశారు. తన అనుచరులను రెచ్చగొట్టి దాడి చేయించడంలో కీలక పాత్ర పోషించారు బాల్కా సుమన్. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడిన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ కానిస్టేబుల్. మరో కాంగ్రెస్ కార్యకర్తపై కూడా ఆయన మరి ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. మరి కేతనపల్లిలో జరిగిన గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడంతో బాల్కా సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే తరలించడం అయితే జరిగింది. హరీష్ రావు సుమన్పై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. బాల్కా సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించడంపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. కేతనపల్లిలో సుమన్ చేసిన గొడవ కనిపించడం లేదా అని హరీష్ రావును ప్రశ్నించారు. నిజంగానే హరీష్ రావు గారు, మీకేమో కొన్నేమో మంత్రాల్లాగా వినపడతాయి, కొన్నేమో చాలా దారుణంగా బూతుల్లాగా వినపడతాయి. ఏంటండి మీరు మాట్లాడేది? మరి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిచ్చిగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా చట్టం ఒకే విధంగా ఉంటుంది కదా, మరి ఎందుకు చేయాలి? రాళ్లదాడి ఎందుకు చేయాలి? సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా మరి సుమన్ను మరి అరెస్ట్ చేస్తారా? మీరు మాత్రం ఏ రకంగా మరి ఖండిస్తారు? చట్టం తాను చేసుకుపోతుంది, తప్పు చేస్తే శిక్ష అనిపిస్తారు, లేకపోతే కంపల్సరీ బయటకు వస్తారని చెప్పాల్సింది పోయి మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడతారని వివేక్ వెంకటస్వామి గారు కూడా మరి ఖండించారు. దీనైతే బాల్కా సుమన్ అరెస్ట్ని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హరీష్ రావును కూడా కేతనపల్లి వచ్చి ప్రచారం చేశాను, కానీ మేము ఎవరిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయలేదని తెలిపారు. అదే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో అసలు గొడవ లేదని, బాల్కా సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓటు వేసేందుకు వెళుతుంటే సుమన్ మా వెహికల్పై రాళ్లు రువ్వారన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళను పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదని కూడా ఆయన తెలిపారు. కాబట్టి బాల్కా సుమన్ని అరెస్టు చేసినట్లుగా అయితే తెలవటం అయితే జరిగింది. ఇక అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లో ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం INPR స్పెషల్ కమిషనర్ ప్రియాంక వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 252 ప్రకారం అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లుగా సమాచారం. పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ CH ప్రియాంక ఓ ప్రకటనలో తెలిపారు. అక్రిడేషన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు డిజిటల్ మీడియా, ఫ్రీలాన్సర్స్, వెటరనర్ సీనియర్ జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ కోసం